సో ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పైన ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయనపై దాడి చేయడం జరిగింది. ఇక్కడ మీ కోపం ఎవరి మీద? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేటువంటి ఆ పత్రిక మీద, ఆ ఛానల్ మీద కదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ ఛానల్ పైన దాడి చేయండి, ఆ యొక్క పేపర్ పైన దాడి చేయండి. అది చేత కాదు మనకి. పాపం అమాయకమైనటువంటి ఉద్యోగులు 30-40 వేలకు పనిచేసేటువంటి సామాన్యమైనటువంటి ఉద్యోగుల పైన మీ ప్రతాపం చూపిస్తారా? ఇదేనా మీ యొక్క నీతి జాతి? మీకు నిజంగా మీరు మొగోళ్ళు అయితే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు పోయి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద లేదంటే ఆంధ్రజ్యోతి పేపర్ పైన దాడి చేయండి. అది మొగతనం అనుకుంటారు. ఈ అసామాన్యమైన వ్యక్తుల మీద, ఒంటరిగా వచ్చిన వ్యక్తుల మీద మూకుమ్మడిగా దాడి చేస్తా అంటే ఇట్లా? అది కాదు కదా మొగతనం అంటే. సిగ్గుండాలే ఇలాంటి సామాన్యుల పైన దాడులు చేయడానికి. పోయి ఏబిఎన్ రాధాకృష్ణ మీద దాడి చేయండి చూద్దాం. అది దమ్ముందని అడుగుతున్నాం. అది చేత కాదు మనకి. దాడిలో కెమెరా ధ్వంసం, జర్నలిస్ట్ కు స్వల్ప గాయాలు. ఇదేం సంస్కృతి? బాధ్యతయుతంగా ఉండాలి అంటూ కిషన్ రెడ్డి మాట్లాడుతూ గులాబీ గుండాల తీరు చూస్తూ ఊరుకోమంటూ బండి సంజయ్ చెప్తారు. దాడిని ఖండించినటువంటి మంత్రులు తుమ్మల, పొన్నం, అడ్లూరి. సీఎం దిష్టిబొమ్మ దహనాలు, బైక్ ర్యాలీలతో నిరసనలు. కేసీఆర్ని ఇబ్బంది పెడితే అగ్నిగుండమే అంటూ శ్రీనివాస్ గౌడ్. సిట్ విచారణ కక్షసాయింపు చర్య అంటూ సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఉంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల కెమెరా జర్నలిస్ట్ పై గులాబీ గుండాలు దాడికి పాల్పడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ అధికారులు విచారిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద పరిస్థితులను కవర్ చేసేందుకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కెమెరా జర్నలిస్ట్ పవన్ వెళ్లారు. కేసీఆర్ కు సిట్ నోటీసుల జారీని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టేందుకు ముందస్తు ప్రణాళికలో భాగంగా అప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక వాహనాలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరున్నారు. ఈ సందర్భంగా కార్యాలయం గేటు బయట కెమెరా జర్నలిస్టు పవన్ విధులు నిర్వహిస్తుండగా ఆయనపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన నేత అయిన కేసీఆర్ ను ఎలా విచారిస్తారు అంటూ నినాదాలు చేస్తూ కార్యాలయం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు బయలుదేరారు. వారంతా కార్యాలయం గేటు దాటి బయటకు రాగానే అక్కడే ఉన్నటువంటి పోలీసులు నిర్వహించేందుకు ప్రయత్నించారు. ఈ దృశ్యాలు చిత్రీకరిస్తున్నటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కెమెరామెన్ పవన్ పై ఓ కార్యకర్త కుర్చీని విసిరారు. ఈ ఘటనలో పవన్ చేతిలోని కెమెరా ధ్వంసమైంది. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. బీఆర్ఎస్ కార్యక్రమాలను ఆంధ్రజ్యోతి ప్రజలు కవర్ చేయవద్దంటూ వెనుక నుంచి మరికొందరు కార్యకర్తలు బెదిరింపులకు దిగారు. ఆంధ్రజ్యోతి సంస్థల జర్నలిస్టులు కనిపిస్తే దాడులు చేస్తామని బెదిరించారు. అంతకుముందు పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తల కోసం మాజీ ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ, ఎమ్మెల్యే వివేకానంద వచ్చి ఏర్పాట్లు పరీక్షించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పలుమార్లు కార్యాలయం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారంటూ చూస్తా ఉన్నాం. సో మీరు మీ ప్రతాపం ఏమైనా ఉంటే ఏబిఎన్ రాధాకృష్ణ పైన తీసుకోవాలి, లేకపోతే వాళ్ళ ఆఫీసుల పైన తీసుకోవాలి. కానీ పాపం అమాయకమైనటువంటి కెమెరామెన్, ఆయనకు వచ్చేంత 25,000-30,000 జీతం, సామాన్యమైన జీవితాన్ని గడిపేటువంటి ఆ కెమెరామెన్ పైన మీరు దాడి చేసారు అంటే మీ ఎంత ఒక ఉగ్ర వాదంతో ఉన్నారో నాకు అర్థమవుతోంది. ఇంత కసాయిలా వ్యవహరిస్తారా? ఆయన ఎవరు? ఆయన ఒక పని చేసుకునే జర్నలిస్ట్. ఆయనే అట్లా చేయాలి అంటే మీ టీవీ న్యూస్లో ఉన్న వాళ్ళను, నీ నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి రిపోర్ట్లు ఎంతమందిని దాడి చేయాలి? అది సంస్కృత? ఈ సంస్కృత పెట్టుకొని మీరు చేసేది. సో జర్నలిస్ట్ సంఘాలు కూడా ఖండించాలి ఇలాంటి దాడులను. చేస్తే మీడియా ఆఫీసర్ పైన చేసుకోండి మీరు. అది చేత కాదు మనకి. చిన్న వాళ్ళ మీద, సామాన్యుల పైన దాడులు చేయాలి, దాన్ని ప్రయోగం చేసి చూపించుకోవాలి. ఇదే మీ సంస్కృతి లాగా కనబడతా ఉంది.